హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా అమ్మ మాట అంగన్వాడీ బాట పేరుతో ఈ సోమవారం నుంచి వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు ప్రకటించారు. పిల్లలకు తొలివాడి అమ్మ అయితే మలివాడి అంగన్వాడీ కేంద్రాలేనని అన్నారు. అందుకే అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన సేవలు అందించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఇక నుంచి నర్సరీ క్లాసులను బోధించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి మంత్రి సీతక్క గారు ప్రత్యేకంగా ఆహ్వానించారు. సచివాలయంలో బుధవారం నాడు మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క గారు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ్ గారు కమిషనర్ కాంతి వెస్లీ గారితో కలిసి జిల్లా సంక్షేమ అధికారులు, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా భద్రత, దత్తత, చైల్డ్ కేర్ వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సీతక్క గారు అధికారులకు కీలక సూచనలు చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న సరుకులు, సేవల నాణ్యతను పెంచేలా పలు సూచనలు చేశారు. పేద పిల్లలకు పోషకాహారం, విద్య, భద్రత అందించడమే లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు పనిచేయాలన్నారు. నాసిరకం సరుకులు సరఫరా అయితే అంగన్వాడీ టీచర్లు తిరస్కరించాలని చెప్పారు. అందుకే అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యతను పాటించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు అంగన్వాడీ సెంటర్లు విజిట్ చేసి నివేదికను సమర్పించాలని ఆదేశించారు. అమ్మ స్థానంలో ఉన్న అంగన్వాడీ సిబ్బంది పిల్లలకు అమ్మ ప్రేమను పంచాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు త్వరలో యూనిఫామ్ అందజేస్తామని తెలిపారు. దేశంలో మొట్టమొదటిసారిగా అంగన్వాడీ చిన్నారులకు యూనిఫామ్ ఇస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో త్వరలో నర్సరీ టీచింగ్ను ప్రారంభిస్తామని ప్రకటించారు.